హాయ్ ఫ్రెండ్స్, బొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి. ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వేరుశనగుళ్ళు అండి ఇలా వేసుకుని తర్వాత ఇందులోకి అయితే ఆయిల్ వేసేసుకొని అన్నీ కూడా పోపు దినుసులు అన్నీ కూడా వేగాక కొద్దిగా అందులోనే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బంగాళదుంప, టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. ముందుగా అయితే పోపులు వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసుకుని ఒకసారి బాగా కలిపేయండి. అందులోకే పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అందులోకే ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప ముక్కలు, టమాటా ముక్కలు వేసేసుకుందాము. అన్నీ వేసేసిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసేద్దాము. మిక్స్ చేసేసి బాగా వేగనివ్వాలండి. కొద్దిగా వేగితే మనకి బాగుంటుంది. ఇప్పుడైతే ఇందులోకి నీళ్ళు అయితే పోసేసుకుందాము. ఈ సేమియాకి 1:1 రేషియోలో తీసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుందండి, బాగుంటుంది. లేకపోతే 1.5 తీసుకొని ఇది సేమియాని అయితే 1 తీసుకోండి, వాటర్ అయితే 1.5 తీసుకోండి. నేనైతే 1:1 రేషియోలో అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసి సేమియాని వేసేసి ఉడికించుకుందాము. ఇలా బాగానే ఉడికిందండి సేమియా ఎంతోసేపు ఉడకాల్సిన అవసరం ఏముండదండి. జస్ట్ వేసిన 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. ఎక్కువ ఉంచితే మనకి ఎలా అయిపోతుందంటే కొద్దిగా ముద్దగా అయిపోతుందండి. చల్లారితే మళ్ళీ పొడి పొడిలు ఆడిపోద్దులేండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.